బ్రేకింగ్ న్యూస్ మహబూబాబాద్ జిల్లాలో సంత్ సేవాలాల్ 286 జయంతి వేడుకలపై ఉత్కంఠ నెలకొంది. సేవాలాల్ గుడి తన సొంత స్థలంలో తానే సొంతంగా నిర్మించుకున్నానని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ ప్రకటించడంతో వివాదం మొదలైంది. ఇప్పటికే ఇరు వర్గాల మధ్య తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు చోటు చేసుకున్నాయి. కాగా శాంతి భద్రతల నేపథ్యంలో జిల్లా కేంద్రంలో పోలీసులు బలగాలు భారీగా మోహరించాయి. సేవాలాల్ జయంతి వేడుకల కోసం గుడి వద్దకు గిరిజన సంఘాల నేతలు వస్తుండగా తాను కూడా తన అనుచరులతో గుడి వద్దకు చేరుకుంటారని మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ తెలిపినట్లు సమాచారం. గుడి శంకర్ నాయక్ సొంత ఆస్తి కాదని, అది గిరిజన జాతి సొంతమని జిల్లా గిరిజనులు ఫైర్ అవుతున్నారు. ఈ నేపథ్యంలో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని స్థితి నెలకొంది. సేవాలాల్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు గిరిజన సంఘాల నేతలతో పాటు స్థానిక ఎమ్మెల్యే మురళీ నాయక్ సిద్ధమయ్యారు. ఉదయం 9 గంటలకు స్థానిక ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి ర్యాలీ నిర్వహించి గుడి వద్దకు చేరుకోనున్నారు. ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి యశ్వంత్ అందిస్తారు. యశ్వంత్, ప్రజెంట్ సేవాలాల్ మహారాజ్ జయంతి సందర్భంగా అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు కనిపించే విధంగా ఉన్నాయి. ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? గిరిజనులు ఎంతవరకు వచ్చారు? అసలు ఎలా ఉంది అక్కడ ప్రజెంట్ సిచ్యువేషన్? జిల్లా కేంద్రంలో నేడు 286వ సంత్ సేవాలాల్ జయంతి జరుపుకునేందుకు గిరిజన సంఘాలను కూడా పూర్తిగా సిద్ధమయ్యాయి. సుమారు 5,000 మందితోని మురళీ నాయక్ ఈ సేవాలాల్ జయంతి జరుపుకునేందుకు ర్యాలీగా రానున్నారు. సేమ్ టైంలో ఈ గుడి నాది, పూర్తిగా నా సొంతం అని కూడా గత టీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ కూడా ప్రకటించారు. ఈ రోజు కూడా తన అనుచర పాల్గొనతోటి కూడా ఈ సంత్ సేవాలాల్ గుడికి కూడా హాజరు కానున్నారు. ఈ విషయాన్ని పసిగట్టిన పోలీసులు శాంతి భద్రతలకు విఘాతం కలుగుతున్న నేపథ్యంలో ఉదయం నుండి భారీగా పోలీసులు భారీ బందోబస్తు వహిస్తున్నారు. అయితే ఇప్పుడు ఏం జరుగుతుంది? ఈ ఇరు వర్గాలు, ఇటు కాంగ్రెస్ వర్సెస్ టీఆర్ఎస్ మరియు దీంతో పాటు గిరిజన సంఘాలు పూర్తిగా కూడా శంకర్ నాయక్ వివాదంపై మండిపడుతున్నాయి. మొత్తానికి జిల్లాలో ఒక ఉద్రిక్త పరిస్థితి నెలకొందని చెప్పవచ్చు. అయితే అసలు దీనికి సంబంధించి ఈ గుడి ఒక ట్రస్ట్ అని, ట్రస్ట్ కి సంబంధించిన కార్యదర్శి మనతో ఉన్నారు. అసలు కార్యదర్శిని అడిగి తెలుసుకున్నాం ఎలా జరుగుతుంది, దీనికి సంబంధించి ఎలా ఉందని చెప్తున్నాం. సార్ చెప్పండి, మీరు ఈ ట్రస్ట్ లో మీ పదవి ఏంటి? ట్రస్ట్ కి సంబంధించి, గుడికి సంబంధించి వివరాలు ఈ రోజు ఎలా నిర్వహించబోతున్నారు జయంతిని? ఇది నేను ఈ సూర్యచంద్ర సేవాలాల్ మహారాజ్ ట్రస్ట్ సెక్రటరీని. నా పేరు దారా స్వామి. అయితే గతంలో 2015-16 సంవత్సరంలోనే ఇక్కడ ఇది ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి మానకోట జిల్లాలో దాదాపు 46% గిరిజన జనాభా ఉంది కాబట్టి సేవాలాల్ మహారాజు గిరిజన ఆరాధ్య దైవంగా భావిస్తూ ఉన్నాం. కాబట్టి ఈ ప్రజల కోసం ఒక మందిరాన్ని నిర్మించాలనే ఆలోచనతోటి ఆ రోజు ఈ ట్రస్ట్ ఏర్పాటు చేసి ఇక్కడ ఇది ఒక నిర్మాణ పనులు స్టార్ట్ చేశాం. ఇది ఎవరి సొంతం కాదు, ప్రభుత్వ భూమిలోనే ప్రజల సహకారంతో, ఆర్థిక సహకారాలతోనే ఈ నిర్మాణం చేపట్టాం. కానీ ఈరోజు మాజీ శాసనసభ్యులు గారు ఇది నాది అనడం కూడా కరెక్ట్ కాదు, సమంజసం కాదు. ఆ రోజు మేము ట్రస్ట్ సభ్యులు దాంట్లో 5గురు ఉన్నాము. 5గురు సమక్షంలో ఇది గిరిజన జాతి కోసమే కడతా ఉన్నాము అని చెప్పేసి అనడం వల్లనే ఆ రోజు కీలక భాగస్వామ్యం ఉండి ఆ నిర్మాణాలన్నీ దగ్గరుండి కట్టించాము. ఈరోజు నాది అని చెప్పేసి అనడం కూడా కరెక్ట్ కాదు. ఆ మాటను వెనక్కి తీసుకొని స్వచ్ఛందంగా, మీరు గిరిజన జాతిలోనే దాదాపు 10 సంవత్సరాల పాటు ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి స్వచ్ఛందంగా మీకు గిరిజన జాతి మీద ప్రేమ, అభిమానం, ఆ జాతిలో నేను పుట్టాను కాబట్టి, ఆ జాతిలో నేను ఎమ్మెల్యే అయ్యాను కాబట్టి అని ఉంటే ఇప్పుడైనా తన మాటని వెనక్కి తీసుకొని ఇది గిరిజన జాతికే చెందుతుందని చెప్పేసి మాట ప్రకటించాలని కూడా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను. గతంలో ట్రస్ట్ ఏర్పాటు చేసినప్పుడు గుడి నిర్మాణం చేయాలనుకున్నాం. గుడి నిర్మాణం చేసే ముందు గుడి నిర్మాణం చేసే వాళ్ళకి ఏదైనా ఆసర ఉండాలని చెప్పేసి కింద కాంప్లెక్స్ కట్టించాం ఆ రోజు. అది కూడా స్వచ్ఛందంగా, ఎవరి సొంత నిధులతోటి కాదు, ప్రజలు ఇచ్చిన నిధుల విరాళాలతోటి మాత్రమే ఆ రోజు నిర్మాణం చేపట్టాం. ఎవరి సొంత నిధులు ఎవరి లేవు ఇక్కడ. ఆ క్రమంలో వస్తున్న కొద్దీ దాని రూపురేఖలు మారుతా ఉన్నాయి. ఒక సంవత్సరం జయంతి ఉత్సవాలు చేసిన తర్వాత మరో సంవత్సరంలో గుడి కట్టిస్తా ఉన్నాం అని చెప్పేసి చెప్పడం, మరో సంవత్సరం ఇక రేపే స్టార్ట్ అని చెప్పడం, ఇలా 10 సంవత్సరాల పాటు పెండింగ్లో అయిపోయింది. కానీ కమర్షియల్ కాంప్లెక్స్ మాత్రం వెలిస్తాయి. ఈ కమర్షియల్ కాంప్లెక్స్కు అసలు ఏ వ్యక్తికి ఎలాంటి సంబంధం లేదు. ఇది గిరిజన జాతికే చెందుతుంది అంతే తప్ప గత ఫిబ్రవరిలో జిల్లా కలెక్టర్ గారికి కూడా ట్రస్ట్ సభ్యుల్లో 5గురు ఉన్నప్పుడు 5గురులో 4 నేను, దారావత్ స్వామి, డాక్టర్ నెహ్రూ గారు, దారావత్ భాస్కర్ గారు, పురుషోత్ హట్య గారు అన్నీ కలిసి కలెక్టర్ గారికి వివరంగా ఇచ్చాం. సార్, ఈ ట్రస్ట్లో ఇది ట్రస్ట్ గిరిజన జాతికి చెందాలి, ఇది రూపురేఖలు మారుతూ ఉన్నాయి, వ్యక్తుల స్వార్థం కోసం దీన్ని అంటా ఉన్నారని చెప్పేసి ఆ రోజు చెప్పాం. నేను హాస్పిటల్లో ఉన్నప్పుడు 2018 డిసెంబర్ 4లో నాకు యాక్సిడెంట్ జరిగింది.
దాదాపు సుమారు 4 సంవత్సరాల పాటు నేను హాస్పిటల్కి పరిమితం అయ్యాను. హాస్పిటల్లో పరిమితం అయినప్పుడు కూడా ట్రస్ట్ జాయింట్ అకౌంట్ నేను శంకర్ నాయక్ గారు ట్రస్ట్ అకౌంట్లో డబ్బులు కూడా డ్రా జరిగాయి. నేను పాస్బుక్ నా దగ్గర ఉండడం, చెక్ బుక్ అతని దగ్గర ఉండడం, ఆయన సంతకం పెట్టి నా సంతకం కూడా అతనే ఫోర్జరీ చేసి కూడా సుమారు 4-5 లక్షల రూపాయలు కూడా పోయినట్టు నాకు తెలిసినాయి. దాని మీద కూడా జిల్లా కలెక్టర్ గారికి ఆ రోజే నలుగురు ట్రస్ట్ మెంబర్స్ కలిసి వివరంగా ఇచ్చాం. దాని మీద ఎస్పీ గారికి ఇచ్చాం, డిఎస్పీ గారికి చెప్పాం. అప్పుడు ఆర్డీఓ గారు, ఎంఆర్ఓ గారు కూడా నలుగురిని పిలిపించి వాంగ్మూలం రికార్డు చేసుకొని వాళ్ళపై చర్యలు తీసుకుంటా ఉన్నాము. మరి అది చర్యలు మొత్తానికి మహబూబాబాద్ జిల్లాలో నేడు జరగనున్న సంత్ సేవాలాల్ జయంతి మొత్తం ఉద్రిక్తత ఏర్పడింది. మహబూబాబాద్ జిల్లా సంబంధించి ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ ఆధ్వర్యంలో పోలీసులు భారీగా మోహరించారు. శాంతి భద్రతల విఘాతం కలిగితే కూడా భారీగా చర్యలు తీసుకున్నారు. మరికొద్ది నిమిషాలలో కూడా ఇక్కడ సేవాలాల్ జయంతి వేడుకలు ఘనంగా జరగనున్నాయి. ఇది ఇక్కడి పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ యశ్వంత్.